గాంధీ గారు నేను వీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను అంటే కౌశిక్ రెడ్డి గారు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా, నేను సహచర ఎమ్మెల్యేని, నేను మీ ఇంటికి వస్తాను, ఇద్దరం కలిసి లంచ్ చేసుకొని మనం ఇంటికాడ కండు వేసుకొని కేసీఆర్ దగ్గరికి పోదామన్నారు. దానికి ఆయన రేపు కోర్టు ఇచ్చిన రియాక్షన్కి ఆయన ఎక్కువగా తీసుకొని ఎక్కడ ఎమ్మెల్యే పదవి పోతుందో పోతే మళ్ళీ నేను ఎక్కడ గెలవను అని చెప్పేసి ఈరోజు ప్రతిచర్యగా ఈరోజు వచ్చి ఈరోజు ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం జరిగింది. అంటే ఈరోజు యావత్ తెలంగాణ ప్రజల మీద ఒక ఆంధ్ర వ్యక్తి దాడిగా మేము దీనికి ఖండిస్తున్నాం. ఇలాంటి ఆంధ్ర వ్యక్తులకు ఇలాంటి దాడులకు మేము ఎప్పుడు భయపడలే. మేము సూటిగా గాంధీ ఒకటి చెప్తున్నాం, సూటిగా కౌశిక్ రెడ్డి అడిగింది ఏంది, మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటున్నారు, బీఆర్ఎస్ కండు వేసుకొని తిరగమని చెప్తున్నారు. దానికి మీరు అంతా పక్కన పెట్టుకొని మిగతా చేసుకొని మీ నలుగురు రౌడీలను వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ ఎమ్మెల్యేనే మీరు భయభ్రాంతులకు గురి చేస్తే ఇక్కడ భయపడటం ఎవరు లేరు. ఈరోజు ఈ చర్యను మేము గాంధీ చర్య కాదు, ఆయన వెనకాల తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేపిస్తున్నాం అనుకుంటాం. ఎందుకంటే విద్యార్థులకు కానీ ఇంకోళ్ళకి కానీ చిన్న ప్రాబ్లమ్స్ అయితే నిరసన తెలియజేస్తామంటేనే ముందస్తు అరెస్ట్ చేసే పోలీసులు గంట ముందు నుంచి ఎమ్మెల్యే కానీ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి ఒక 10-20 మందితో వస్తున్నప్పుడు మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయినారు? ఇదే దీని వెనకాల పూర్తిగా మీదే, ఇది పూర్తిగా ప్రభుత్వ కక్షనే. ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎవరు మాట్లాడొద్దు, ఎవరు విమర్శించొద్దు, విమర్శించిన వాళ్ళని ఇట్లుంటామని చూపిస్తామని చెప్పి ఈరోజు చూపించే ప్రయత్నం చేసినారు. ఈరోజు మేము ఇవ్వడం భయపడలేదు. ఆ రోజు నలుగురమే తెలంగాణ కోసం కష్టపడ్డాం, ఆంధ్ర పాలకులు తరిమి కొట్టి తెలంగాణ తెచ్చుకున్నారని తప్పితే ఈరోజు భయపడే ప్రసక్తి లేదు. సూటిగా గాంధీకి ఇప్పటికి కూడా ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం, మీరు బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెస్ పార్టీయా? బీఆర్ఎస్ పార్టీ అయితే తెలంగాణకి రండి, కాంగ్రెస్ పార్టీ అయితే రాజీనామా చేసి తెలంగాణ ఏదైతే కేసీఆర్ భిక్షతో మీరు గెలిచినారో దానికి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్లో పొంది మీరేందో మేమేందో చూపించుకుంటే ఇట్లాంటి దాడులు చేస్తే విద్యార్థి విభాగం చూసుకుంటా ఊరుకోదు, ఉస్మానియా చూసుకుంటూ ఊరుకోదు. ఒక కేసీఆర్ గారు ఒక్క పిలిపిస్తే ఏ కాంగ్రెస్ నాయకుడుగా ఇంటికి బయటికి తిరగడు. అది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఏదో ప్రశాంతంగా ఉందాం, 10 సంవత్సరాల్లో మీరు ఇక్కడ ఇట్లాంటి దాడులు చూసిరా? ఏ ఎమ్మెల్యే మీ దగ్గర ఇట్లాంటి దాడులు చూసిరా? 6 నెలలు కాలే గవర్నమెంట్ వచ్చి, ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు చేసుకుంటూ పోతే ఇంకెంతమంది ప్రశ్నిస్తారు? 4 కోట్ల మంది మిమ్మల్ని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతమంది మీరు చేసుకుంటారో చూసుకోండి. ఇక్కడ పూర్తిగా దాడి జరిగింది అనుకోవచ్చు. పూర్తిగా దాడి, ఆ ఇంటి అద్దాలు బలగొట్టి కౌశిక్ రెడ్డి వాళ్ళ నానమ్మ వాళ్ళు ఉంటే అద్దాలు బలగొట్టి వాళ్ళు పూర్తిగా ప్రీ ప్లాన్గా వచ్చినారు. అంటే ప్రీ ప్లాన్ ఎందుకు వచ్చినారంటే టమాటాలు తీసుకొచ్చినారు, గుడ్లు తీసుకొచ్చినారు, కట్టెలు తీసుకొచ్చినారు, ఇంకా కత్తులు కూడా తీసుకొచ్చినారు, ఎవరు చూడలేడు. ఇక్కడ దాకా వచ్చినారంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక గ్రేడెడ్ కమ్యూనిటీలో నార్మల్ వ్యక్తి పోవాలంటేనే ఆ లోపల వాళ్ళ పర్మిషన్ కావాలి. అట్లాంటి 40-50 మంది ఇంతమంది వచ్చినంటే పోలీసుల సపోర్ట్ 100% ఉంది. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము ఇట్లనే ప్రశ్నిస్తాం, ఇట్లనే చేస్తాం. 4 కోట్ల మంది ప్రజల తరఫున మేము ఉన్నామని చూపిస్తాం. మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైన పాడి కౌశిక్ రెడ్డి పైన ఆర్కేపూడి గాంధీ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిండు. అవి మనం చెప్పక మీడియా ముందు మాట్లాడకూడనివి. దాంతోపాటు నీ సీనియారిటీ ఏంది, నువ్వేంది, ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు కూడా అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆయనలాగా టీడీపీలో గెలిచి రాలే, టీడీపీ బీఫార్మే గెలిచి రాలే. ఈయన టీడీపీలోకి పోయే ముందు రోజే నా అమ్మ లాంటి పార్టీ, నేను పార్టీ మారని చెప్పి టీఆర్ఎస్లోకి వచ్చిండు. టీఆర్ఎస్లోకి వచ్చి మాలాంటి చాలా మంది నాశనం చేసి పాత కార్యకర్తలు నాశనం ఎవరు పట్టించుకోకుండా టీఆర్ఎస్ బీఫామ్లో గెలిచి మళ్ళీ టీఆర్ఎస్ కేసీఆర్ని మోసం చేసి కాంగ్రెస్లోకి పోయినాం. అంటే పదవుల కోసం పోయేది నువ్వు, పదవుల కోసం పాకలాడేది నువ్వు, నీ పదవుల కోసం చేసేది నువ్వు. ఈరోజు షేర్లింగ్ అప్పలు ఎన్ని అక్రమాలు ఉన్నాయి చూడండి. ఈరోజు హైడ్రా కానీ ఇంకోటి కానీ ఎమ్మెల్యే గాంధీ మీద చర్యలు తీసుకోవాలి. ఆయన 10 సంవత్సరాలనే కదా అవన్నీ కలిసింది, ఆ 10 సంవత్సరాలనే కదా చెరువులలో అవన్నీ కబ్జా అయింది. మరి గాంధీ మేము ఎందుకు చర్య తీసుకోలేరు? ఆయన తర్వాతనే మిగతా మీద చర్య తీసుకోవాలని చెప్తున్నాం మేము. ఏంది తర్వాత మీ కార్యాచరణ? కార్యాచరణ ఈ రోజు ఏదైతే చూసినారో, ఈరోజు పోలీసు వాళ్ళు ఏదైతే ఉన్నారో రేపు కూడా అట్లనే ఉండాలి. పోలీసు వాళ్ళు వాళ్ళకి ఏ న్యాయం ఉందో మాకు కూడా ఏ న్యాయం ఉండాలి. దీనికి ప్రతిచర్య కంపల్సరీ ఉంటుంది. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎట్లా ఆపుకుంటారో ఆపుకోండి. మీరు ఎన్ని అడ్డంకులు ఎట్టొచ్చినా రేపు గాంధీ వాళ్ళ ఇంటికి వస్తాం, ఏం కండువా ఆయన మెడలో వేసుకుంటాం, లేకుంటే ఆయన ఇంటి ముందు జెండా ఎగరేస్తాం. లేదు మేము ఇంటికి రావద్దు, నీకు అట్లా అంటే మీరే కాంగ్రెస్ కండు వేసుకొని నేను కాంగ్రెస్ వారని చెప్పండి, అయిపోతుంది కదా. ఎందుకు ఇట్లా చేసుకుంటున్నారు? ఓన్లీ పదవి కోసం ఇంత జిగజారాలా? షేర్లింగంపల్లి ప్రజలు సిగ్గుతో ఇప్పుడు తల వంచుకుంటున్నారు, ఇట్లాంటి ఎమ్మెల్యేకి మేము వేసినామా అని చెప్పి. నువ్వు ఆ దేవుడి దగ్గరికి పోయి ఆయన రేవంత్ రెడ్డి గారు ఏమైనా పూజారా? ఆయన కనువలు పెట్టుకొని నీకు రెడీగా ఉన్నాడా? ఏ దేవుడు కను వేసినాడు మీకు? ఏ దేవుడు కనువ మీకు తెచ్చేసినాడు? అంటే నిస్సిగ్గుగా ఓ రోజు ప్రెస్ మీట్లోనేమో నేను కాంగ్రెస్ పార్టీ చేరుతున్నాను చెప్తావు, ఓ ప్రెస్ మీట్లో ఏమో కాంగ్రెస్ పార్టీ చేరుతుందని చెప్తావు, ఓ రోజేమో మిగతా కార్యకర్త కనువలేస్తావు. కనువలేసి ఈ రోజు నువ్వు అట్లా చేస్తున్నావు అంటే ఇది విజ్ఞతగా వదిలేస్తున్నావు అని చెప్తున్నాం. ఎమ్మెల్యేనే దాడి చేయడము, ఒక ఎమ్మెల్యే పైన మరో ఎమ్మెల్యేకి దాడి చేయడం ఈరోజు తెలంగాణలో ఎలా ఉందంటే దాడులు ఎక్కువ ఉన్నాయి. హోంశాఖ మంత్రి లేడు. హోంశాఖ మంత్రి లేనప్పుడు తెలంగాణ ఎందుకు? ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి అన్న ఇంటి మీదే దాడి. ఆయన దమ్ము ధైర్యం ఉన్నది కాబట్టి ఒక్కడే నుంచుండు. ఆడ 300 నుండి 400 మంది వచ్చి ఇంటి మీద దాడులు చేయడము, అద్దాల వల్ల కొట్టడము, కుర్చీల వల్ల కొట్టడము, అంత దాడి ఎందుకు? గాంధీ నువ్వు అయితే కాంగ్రెస్లో ఉన్నావని ఈరోజు తెలిసింది కదా. నువ్వు కాంగ్రెస్లో ఉన్నావు,
కాంగ్రెస్లో ఉన్నామని అందరికీ ప్రజలకు మీ షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యేలకు నుండి అందరి నాయకులకు అందరికీ తెలిసిపోయింది నువ్వు కాంగ్రెస్ నాయకుడు అని. మేము ఎంత మంచిగా స్వాగతం పలికాము. ఇగో ఇంత దారుణమా అద్దాలు వాళ్ళ కొట్టడము. నేను మీ ఇంటికి ఇప్పుడు ఒక్క ఆయననే ఉన్నాడు, ఎమ్మెల్యే ఒక్కడే ఉన్నాడు. సరైనగా డైరెక్ట్గా మాట్లాడిండు, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చెప్పిండు, రా పార్టీలో కండవ వేస్తా, భవన్కి పోతాం, భవన్కి పోయి పెద్ద ఆయన దగ్గర తీసుకోపోతా, కేసీఆర్ దగ్గర తీసుకోపోతా, నీ కడుపు మీద తల పెట్టి మాట్లాడు, ఏముందో ఇబ్బంది అన్నాను. దానికి ఇంత మాటలు ఎందుకు, దాళ్ళు చేయడం ఎందుకు? గుడ్లు తొట్లు వాళ్ళ కొట్టేసారు, తొట్లు లేడీస్ల మీద దాళ్ళు. ఇదేనా తెలంగాణ తెచ్చుకుంది? అందుకేనా ఈ కాంగ్రెస్ పాలన 6 స్కీములు చెయ్యదు, ఏమనంటే హైడ్రా అంటది, హైడ్రా బార్డర్ అనే అయింది. అది ఏదున్నా బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాళ్ళు అయితే తెలియదు. ఎన్ని దాళ్ళు ఏసీపీ డీసీపీ ఏం చేస్తుండు? ఇప్పుడు వచ్చిండు డీసీపీ ఏం చేసిండు? చూసి వాళ్ళని పంపించేస్తుడా? ఆయన మీద ఏమైనా అయితే ఆయన చంపాలని చూసుకుంటురా ఈ కాంగ్రెస్ పార్టీ? ఆయన లేని పరిస్థితిలో, ఆయన లేకపోతే ఈ రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు పోస్ట్ రాకుంటుండే. ఢిల్లీలో ఎంత కష్టపడ్డాడో తెలుసు ఆయనకి తెలియదా? రేవంత్ రెడ్డిని మాట్లాడమని ఆయన ఏం చేయలేడని. అది థ్యాంక్ యూ. దీని వెనకాల రేవంత్ రెడ్డి దాడి చేపించిందని చెప్పి కూడా మీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు బీఆర్ఎస్. అవునండి, ఈ కార్యకర్తలు చెప్పింది కరెక్టే. రేవంత్ రెడ్డి చేయలేందే ఈ గాంధీ గారు లేడు. ఈరోజు షేర్లింగంపల్లిలో ఎన్ని జాగాలు ఉన్నాయో అన్ని కబ్జాలు చేసుకొని ప్రజల ముప్పు పొందాలని కాదు. మెప్పేముంది నాయన? మంచి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నావా, ఈ బీఆర్ఎస్లో ఉన్నావు, కరెక్ట్ చెప్పు. ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నావు? నువ్వు భయపడుతున్నావు కదా, నీ రేవంత్ రెడ్డికే భయపడుతున్నావు. ఈరోజు నువ్వు ఎంత 300 మందిని పంపించినావు, ఆయన ఒక్కడే నుంచున్నాడు సింగిల్గా. రామని కూడా స్వాగతం పలికినాం, ఒక ఎమ్మెల్యే కాబట్టి మేము స్వాగతం పలికినాం. నువ్వు ఏ పార్టీలోనో చెప్పుకోలేకపోతున్నావు కదా. నువ్వు బీఆర్ఎస్లో ఉన్నావా, కాంగ్రెస్లో ఉన్నావా, చెప్పలేకపోతున్నావు కదా. అది అంటే ఇక్కడ మొన్నటి వరకు కూడా తను కాంగ్రెస్లో ఉన్నట్టు కొంతమంది కార్యకర్తలు కూడా షేర్లింగంపల్లిలో కండువా కప్పుకొని ఆహ్వానించడం మనం చూసినాం. సో అదేవిధంగా తన అధికారిక కొన్ని ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, దాంట్లో కూడా కాంగ్రెస్కి సంబంధించిన లోగోలు కావచ్చు, సింబల్స్ కావచ్చు, అవన్నీ కూడా వేసుకోవడం కూడా చూసినాం. మరి ఇక్కడ పిఎస్సి ఏదైతే చైర్మన్ చేసిరో అప్పటి నుంచి చర్చ ఎందుకు వచ్చింది? అరే ఆ పిఎస్సి ఎంత అది కాదండి. పిఎస్సి నాట్ ఏ చిన్న పోస్ట్, అది దానికి వీళ్ళు పెద్దగా చేసుకొని దీనికి ఏమున్నది? షేర్లింగంపల్లిలా నేను రేవంత్ రెడ్డికి కలిసేటప్పుడు నేను దేవుడిది షాల్ వేసిన, ఆయన నాకు దేవుడు కండ వేసిండు అంటే ఆ దేవుడి కండవ కాంగ్రెస్ కండవ లెక్కనే ఉండాలా? వేరే కలర్ వేయచ్చు కదా, షాల్ వేయచ్చు కదా. కాదా? కాంగ్రెస్ దాని మీద చెయ్యి ఉన్నదే ఇస్తాము మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి అంటే దాంట్లో చేయలేదా గాంధీ గారు చేయలేదా అని అడుగుతున్నాను. ఇక్కడ ఈరోజు సింగిల్గా బీఆర్ఎస్ పార్టీ సింగిల్గా పాడి కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి కారణం ఈ గాంధీ గారు అని కరెక్ట్గా చెప్తున్నాం. మీరేం మాట్లాడతారు ప్రతి ఇలా దాడి జరిగింది? ఈరోజు మా పాడి కౌశిక్ గారు ఏదైతే చెప్పారో, మీరు మా పార్టీలో ఉంటే మీరు మా ఇంటికి రండి, మిమ్మల్ని ఆహ్వానిస్తాం, కండవాయిస్తామని చెప్పారు. మరి ఆయన రాకుండా, ఆయన మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పిండు, ఆయన రాకుండా వాళ్ళ అనుచరులు పంపించి, వాళ్ళ గూండా నాయకుల్ని పంపించి మా మీద దాడులు చేయించుడు ఎంతవరకు? ఎమ్మెల్యే గారు వస్తానని చెప్పిండ్రు, ఆయన మరి ఇక్కడ దగ్గరలో ఉండి పంపించిండ్రు. మరి ఎట్లా పంపించారు? ఆ గూండాల రాజ్యం అయిపోయింది. ఇది ఎట్లా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో గూండాలు ఎక్కువైపోయారు. మరి మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ కుళ్ళి వేసి కొడతాం, ఈ కన్ను ఇక్కడ కొడతాం, నెత్తి మీద దెబ్బలు తాకి, కోడిగుడ్లతో కొడతాం, రాళ్లతో కొడతాం, గుడ్డులతో కొడతాం, టమాటాలతో కొడతాం. ఏం చేసిండ్రు? మీకు మా ఇంటికి రండి అని పిలిచినందుకు ఇది పాపం అయిపోయింది. మీరు రాకుండా గూండాలు పెట్టి దాడులు చేపిస్తారు, ఎన్ని దాడులు చేపిస్తారు చేపియండి. మేమందరం ఉద్యమంలో పోరాడిన వాళ్ళమే, మేమందరం అడ్డు నిలబడతాం. మీరు ఎంతమంది అని రండి, సంపనికి వస్తారు రండి, చాకులు తీసుకుని వస్తారు పొడవండి, మేము రెడీగా ఉంటాం, కౌశిక్ అన్నకి సాధిస్తాం. వాళ్ళు ఏమనుకోవచ్చు అన్న, ఈ దాడి వెనుక ఏముంది అనుకోవచ్చు? మరి ఒక ఎమ్మెల్యే పైన దాడి చేయాలని ఎట్లా చూస్తారు మీరు అంతా? మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు క్లియర్ చెప్పాడు, నువ్వు కాంగ్రెస్లో ఉన్నావా, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నావా, బీఆర్ఎస్ పార్టీలో చెప్పిండు. నీకు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్నావా అంటే నువ్వు మా ఇంటికి రండి, నీ కండువ వేసి మీకు ఆహ్వానించి మా ఇంట్లో భోజనం పెట్టి వీడికి చక్కగా కేసీఆర్ తీసుకెళ్తా చెప్పిండు. భవన్కి తీసుకెళ్ళి మంచిగా మీ పూల బొక్కలతో మంచి ఆహ్వానిస్తాము అని చెప్పినాము. నువ్వు క్లియర్గా చెప్పు ఫస్ట్, నువ్వు ఈ పట్ల ఆ పట్ల నువ్వు ప్రజల గురించి పార్టీ మారి ప్రజలని మభ్యపెడుతూ, కార్యకర్తలను మభ్యపెడుతూ, వీళ్ళందరూ మోసం చేస్తూ ఈ అంతా దాడి ఏంది? ఇలా కౌశిక్ అన్న ఏమైనా చేసిరా? వాళ్ళు ఏమైనా వచ్చిరా? ఏం చేసిరు? అద్దాలు పలగొట్టిరు, ఇగో బొక్కలు పలగొట్టిరు, మా మీద దాడి చేసిరు. మాకు ఎప్పుడు భయపడ్డాము? ఈ దాడికి 10 దాడిగా మేము ఎప్పుడు అడిగి ఉన్నాము, మేము ఎప్పుడు వెనుకపోము.
కాకపోతే మా పార్టీ సిద్ధంగా పార్టీ మేము ఎప్పుడైనా డీసెంట్గా ఉంటాము, మేము ఎప్పుడైనా కార్యకర్తలని అందరిని కాపాడుకుంటూ ముందుకు వద్దామంది. కానీ ఇలాంటి దాడులు చేయాలంటే మా కింద వీళ్ళు ఏం పనిచేయరు, మేము దాడి చేస్తే వీళ్ళు ఏం పనిచేయరు. ఇదే హెచ్చరిస్తున్నాము. గాంధీ గారికి రాబోయే రోజుల్లో చుక్కలు చూపిస్తాము. రాబోయే రోజుల్లో మీకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి చెప్తున్నా, రాబోయే రోజుల్లో మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు గడ్డు పరిస్థితి తెచ్చే బాధ్యత అందరూ మా కార్యకర్తలను మేము ఏకం చేసుకుని ముందుకు పోతాము. మా కౌశిక్ లాంటి వాళ్ళని మేము ఆదర్శంగా తీసుకొని మేము ముందుకెళ్ళి మేము కేసీఆర్ నాయకత్వంలో మేము ముందుకెళ్ళి నడిచి మేము ఇదే రకంగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు తను బీఆర్ఎస్లో ఉన్నట్ట కాంగ్రెస్లో ఉన్నట్ట ఈ దాడి జరిగిన తర్వాత ఏమనుకోవచ్చు? మా అన్న పొద్దున నుంచి వెయిట్ చేస్తుండు కండ పట్టుకొని. కండువ మా పవనక్క ఆరతి పట్టుకుంది, మా కండువ పట్టుకుని రెడీ ఉన్నాడు. ఇంట్లో భోజనం రెడీ అయిపోయినాయి, కౌశిక్ ఇంట్లో భోజనం రెడీ ఉన్నాయి, గరం భోజనం రెడీ ఉన్నాయి. రాజు గాంధీ తినిపోయి నువ్వు కండువ కప్పుకుంటావా? లేదు మాకు చెప్పు స్పష్టంగా, కాంగ్రెస్లో ఉన్నావా లేదా టీఆర్ఎస్లో ఉన్నావా? చెప్పు, ఎవరు చెప్పు, చెప్పు. నేను కావాలి కప్పుకోలే ఎర్రి పాపగారు లేక ఎర్రి పాపగారు లేక మాకు రేవంత్ రెడ్డి మాకు దేవుని నుంచి దేవుడిని కన్ను కప్పిండు, తొక్క కప్పిండు అంటే ఇవన్నీ ఓట్లు నమ్ముతాడు. ఇవన్నీ నమ్మే పరిస్థితి ఏం గాంధీ. రాబోయే రోజుల్లో మీకు చుక్కలు చూపిస్తాము అనేది గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం.